మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. నాటు బాంబు పేలి 3వ తరగతి చదువుతున్న చిన్నారికి 2 చేతులు తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండల కేంద్రంలోని కాశీరాళ్ల గ్రామం ఆది ఆంధ్ర వాడకు చెందిన సుకన్య కుమారుడు లోహిత్ 3వ తరగతి చదువుతున్నాడు. సెలవుల కారణంగా తల్లి తన కుమారుణ్ణి యాదమరి మండలం కాశీరాళ్ల గ్రామంలోని చేను దగ్గరికి అతన్ని మేకలు మేపుకోవడానికి తీసుకెళ్లింది. ఆ అబ్బాయి యొక్క చెప్పులు చేనులోనే వదిలిపెట్టడంతో సుమారు బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆ చెప్పులు తీసుకొచ్చుకోవడానికి తల్లి కొడుకు ఇద్దరు కలిసి చేనుకు వెళ్లారు. అక్కడ చెప్పులు వేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే 2 చెప్పులకు కూడా నాటు బాంబుని వారు గుర్తు తెలియని దుండగులు చుట్టుపెట్టి ఉన్నారు. తెలియకుండా 2 చేతులు పట్టుకుంటే ఉన్న పొలంగా అది 2 పేలిపోయి అతని 2 చేతులు కూడా తీవ్రంగా గాయాలైంది. హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కూడా మెరుగైన వైద్య సేవలు అందించారు. కానీ ఆ చేతులను మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నా కూడా సుమారు 4-5 లక్షల రూపాయలు కూడా అవుతుందని కూడా ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పైన యాదమరి పోలీసులకు సమాచారం ఇస్తే సంఘటనా స్థలానికి చేరుకొని కేసు కూడా నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. యాదమూరు మండలంలో సిరిడి సాయి స్కూల్ ప్రైవేట్ స్కూల్ హాలిడేస్ కారణంగా నాతో కూడా మేకలు కాడికి వస్తాడు. నిన్న మధ్యాహ్నం మేకలు తోలుకొని 2 గంటలకి బాగా ఆడుకుంటూ ఉన్నాడు. చెప్పులు తీసేసింది. మేక ఇంటికి పరిగెత్తి వచ్చేసింది. మేకతో పాటు మేము వచ్చేసినాము. ఇంటి దగ్గరికి వచ్చి మేకని కట్టేసి చెప్పులు వేసుకొద్దామని చెప్పి మా బాబు పోయినాడు. మా బాబు నేను ఇద్దరు పోయినాము. చెప్పులో అదేదో బాంబులా చుట్టు పెట్టేసినాడు. దాన్ని ఏందని పట్టే కొందికి బ్లాస్ట్ అయిపోయింది సార్. చేయదంతా ఏళ్ళంతా ఇదైపోయింది. అక్కడే కైలో వదిలేసిన్నాను. ఎవరు చెప్పులు? మా బాబు చెప్పులే. దానికి బాంబు చుట్టు పెట్టారా? దాంట్లో పెట్టేసిన్నాను. ఎప్పుడు అది ఏమని తెలియదని చెప్పి తీసేపోయి అట్లా పేలిపోయింది. చెప్పులు ఎప్పుడు వదిలినారు? ఒక 3 గంటలకి సార్ ఆడుకునేదానికి వదిలేసి ఆడుకుంటాను. నేనే ఆడించుకుంటా ఉన్నాను. అంటే మీరు అక్కడ ఉన్నారు ఉన్నాను సార్ కూడా. ఆ చెప్పులు వదిలేసి మళ్ళీ బయటకు వచ్చినారు మీరు? కైలోనే ఆడుకుంటా ఉన్నాం సార్. మ్యాక్ పరిగెత్తి ఇంటికి వచ్చేసి మ్యాక్తో పాటు వచ్చేసినాం. మళ్ళీ రిటర్న్ చుట్టూ వేసుకుందామని చెప్పి పోయినాము. అది ఏమో చుట్టు పెట్టేసినారు. ఏంది దాన్ని ఇటు పట్టే గుంపు అట్లా పేలిపోయింది సార్. హెల్ప్ చేయండి. మీరు పక్కనే ఉన్నారు? నేను పక్కనే ఉన్నాను. వెంటనే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నారు. ఇక్కడికి చిత్తూరు వచ్చినారు. పోలీసులు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళు ఏమన్నా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశారా? నైట్ వచ్చిన్నారు. ఇప్పుడు కూడా ఊర్లోకి వెళ్తానన్నారు. అంటే ఎవరు పెట్టారని తెలియదు.